నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 6 దశాబ్దాలుగా రగులుతూ చివరికి రాష్ట్ర విభజనకు కారణమైన జల జగడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు పెడుతుంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ లో నిలువ ఉన్న నీరు మొత్తం ఉన్నట్టుండి ఖాళీ కావడం తాజా వివాదానికి కారణం. ఆంధ్రప్రదేశ్ అధికారులే గుట్టు చప్పుడు కాకుండా నీళ్లు దొంగిలించకపోయారని తెలంగాణ అధికారులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విపక్షాలు విమర్శించడంతో సమస్య రాజకీయ రంగు పూసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అసలే ఇప్పుడు నీటి నిల్వ చాలా తక్కువగా ఉంది. కేవలం 14 టీఎంసీల నీరే ఉంది. ఆ నీటిని ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కేఆర్ఎండీని కోరాయి. ఉన్న నీటిలో 8.5 టీఎంసీలను తెలంగాణ, 5.5 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. అయితే ఈలోగా మరో వివాదం తలెత్తింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో 21 కిలోమీటర్ల దిగువన బ్యాక్ వాటర్లో కూడిన టెయిల్ పాండ్ ఉంది. అందులో 6 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. టెయిల్ పాండ్లో అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇదే నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా మళ్లీ వినియోగిస్తూ కరెంటు ఉత్పత్తి చేస్తారు. నల్గొండ జిల్లాలో అత్యవసరంగా ఏర్పడే మంచినీటి అవసరాల కోసం టెయిల్ పాండ్ వాటర్ ను రిజర్వ్ పెట్టుకుంటారు. అయితే ఉన్నట్టుండి ఈ నీళ్లు 4 రోజుల క్రితం మాయమయ్యాయి. 2 రోజుల కిందట నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి టెయిల్ పాండ్ వద్ద ఉన్న ఇంటేక్ వెల్ ను తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే టెయిల్ పాండ్ ఖాళీ అయినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులే ఈ నిర్వాకానికి బాధ్యులని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. జరిగిన చౌర్యంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆంధ్ర అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలించకపోయారని కేఆర్ఎండీ దృష్టికి తీసుకెళ్లారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెయిల్ పాండ్ ఖాళీ అయిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆంధ్ర అధికారులు నీటి చౌర్యానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండ ప్రజల గొంతు ఎండుతుంటే నీళ్లు ఇవ్వకుండా టెయిల్ పాండ్ వాటర్ను ఆంధ్రాకు పంపి తమాషా చేస్తున్నారని మండిపడ్డారు. అసలే ఎన్నికల సమయం కావడంతో ఈ వివాదం రాజకీయంగా వాడుకోవాలని కూడా బీఆర్ఎస్ ప్రణాళికలు చేస్తుంది. టెయిల్ పాండు ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నల్గొండ జిల్లా వాసే. కాబట్టి బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్ కూడా సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉంది.